హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి కథలు ఛానల్. మా ఊరి కథలు ఛానల్లో ఫస్ట్ చేసిన షార్ట్ ఫిలిం బంధం విలువ, దాన్ని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగా ఆదరించారు. పార్ట్ 2 కూడా తీద్దామని ట్రై చేసినా కానీ లొకేషన్ ఎక్కడ కరెక్ట్ సెట్ కాలేదు. అందువల్ల ఇప్పుడు ఇది మన వ్యవసాయం కోసం రైతు అనే షార్ట్ ఫిలింతో మీ ముందుకు వస్తున్నాం. దీన్ని కూడా ఇంతకుముందు లాగానే ఆదరించినట్టు దీన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. దీని తర్వాత నెక్స్ట్ బంధం విలువ పార్ట్ 2 కంపల్సరీ చేస్తాం. లొకేషన్లు కూడా చూడడం జరుగుతుంది. ఏదో ఒకటి కన్ఫర్మ్ అయినాక చేసి మీ ముందుకు తీసుకొస్తాం. మీకోసం మంచి మంచి సెంటిమెంట్ వీడియోలు మా ఊరి కథలు ఛానల్లో రిలీజ్ కాబోతున్నాయి. ఆల్ ద బెస్ట్ ఇమ్ము రమేష్, ఆల్ ద బెస్ట్ రాజ్ కుమార్, అందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. మొహంగా కాడికి చాలు కానీ రా సాయిరా పొలం కాడికి పోతా అన్నావు కనీసం ముఖమాన కాదని అవా ఇక్కడ నీళ్ళు పెట్టవు ఏం పెట్టవు కానీ ఆ బకెట్లో నీళ్ళు కూడా పెట్టలే. పొద్దున మాట్లాడుకుంటా నిలవదా? ఓ చాయ్ తీసుకురా. సరే అవును, మన పొలంలో గడ్డ ఎక్కువైంది అన్నావు కదా, కైకులలో మాట్లాడినే మన రమేష్కి పోతానట. ఒక 4 రోజులు టైం పడుతుంది అన్నారు. 4 రోజుల తర్వాత వస్తానట. అబ్బా 4 రోజులు అయితే మనకు లేట్ అయింది కదా, గడ్డ ఎక్కువ అయింది కదా, మరి ఒక 2 రోజులలో వచ్చేటట్టు మాట్లాడు. ఏందామే రమేష్కి మాట ఇచ్చిందట, అది అయిపోతేనే వస్తా అంటాను. సరే పోము, ఒకసారి అయితే అడిగి చూస్తా. అడుగు. ఇప్పుడు ఎట్లా పోయేతో వల్ల పద్మొక్కలది అక్కడనే కదా, వీళ్ళు రాకుంటేంది, వాళ్ళు వస్తారు కావచ్చు. అలానైతే ఒకసారి అడిగి చూడు. సరేనే, నేను పోయేదారులే కదా, అడుగుతా వస్తారేమో. సరే లేట్ అవుతుంది, పొలం కడిగి పోవాలి, అంగి తీసుకురా. ఆగు 5 నిమిషాలు, బియ్యం పొయ్యి మీద పెట్టిన ఆయన ఎంతసేపే నేను అట్లా పొలం కడిగి పోయి ఇట్లా వస్తా. నిన్న సాయంత్రం పోషమాల కనిపించి, అరే నీ పొలం పక్కన బర్రెలు కనిపించినాయి రా అన్నాడు. మరి మన పొలంలో పడ్డాయేమో చూసేస్తా. పోతుందరా అయితే పో. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు, ఇప్పుడు వినడానికి ముందు తీసుకో. ఉందనే తప్పు. ఎండ బాగా కొడుతుంది, తొందరరా. సరేనే, తొందరనే వస్తా. మర్చిపోకు, పద్మక్కలకు చెప్పు మరి. సరే పోయేస్తా మరి. ఎట్లేదవ్వా, ఈ పొలం దాకా పోయేస్తా. నిన్న పోషమల్ల మామ ఈ పొలం పక్కన బర్రెలు ఉన్నాయిరా, ఒకసారి చూసి రాపో అంటే పోతాన్నా. పొలం మంచిగా ఉన్నదా? ఈ ఏడు కూడా గట్లే ఉందవ్వా. మందు బత్తాలు దొరుకుతాయి, కైకిలో దొరుకుతలేవు, కైకిలో దొరికితే మందు బత్తాలు దొరుకుతలేవు. ఈసారి మరి ఎట్లయితుందేమో. ఉన్నదాకానే వర్షాలు, ఇప్పుడేమో కైకిలో దొరుకుతలేరు. 4-5 రోజులు టైం పడుతుంది అంటాను. సరే అవ్వా, పొలం దాకానైతే పోయేస్తా. సరే. పొలం తెర్రబడుతుంది. ఇందరూ కైకిలో మాట్లాడి పందాన్ని నేర్పియాలి, లేకపోతే ఈసారి కూడా పంత చేతికి రాదు.
ఏంటానవే కొన్ని మంచులు పడతారా? ఏమైంది? పొలం మంచిగా ఉందా? వాళ్ళు ఇట్లా పడ్డాయా? ఏం పొలమో ఏమోనే, ఈ ఏడు కూడా గట్లే ఉన్నది. ఇంత ఎర్ర పడ్డది, పురుగు కూడా పట్టింది. సరే గాని నువ్వు ఆధార్ కార్డు ఉన్న పాస్బుక్ తెపో. అయ్యేందుకు? ఆ మండల దగ్గరికి పోయి మందు బత్తాలు అన్న తీసుకొస్తా. అక్కడ ఎంతమంది ఉన్నాలో ఏమో లైన్లా, అసలే మందు బత్తాలు దొరుకుతలేవు. ఓ చూస్తాను. సరే తినిపోయావు. నా తిండికి ఎత్తిపోతుందానే, నా తిండి ఆగలో పోను. ఆడ పొలం పెంచేది అంటే నువ్వు ఒకటి తిండి తిండి తప్పుతాను. ముందు పో రేపు. సరే తీసుకో. అవును 10 మంది లేదన్నావు కదా, రాంగ్ అట్లనే చేస్తున్నాడు. రేట్నా మొన్న పోయి అడుగుతానే ఆ పైసలు ముందే అని ఇవ్వమన్నాడు. సరే అడిగేది చూస్తా. అడిగైతే ఇప్పటికే అక్కడ కూడా అప్పు బాగా అయింది. సరే నువ్వు అది తిను. మయత్త ఈ మనిషి పొలం పొలం అని అన్నం తింటలేడు, ఏం తింటలేడు. పోయినేడు అప్పే మీద పడింది. ఈ ఏడు కూడా అప్పు చేసే పొలం చేసే. ఇప్పుడు ఎట్లయితుందో ఏమో. చాయ్ తీసుకురా. నందిని, ప్రతిసారి మీ అన్నయ్య వాళ్ళు పండగ ఖర్చు తీసుకుపెట్టారు కదా, ఈసారి రాలేదా? కనీసం ఫోన్ చేసి లేదా? ఏమో అండి, ఇంకా రాలేదు, ఫోన్ చేయలేదు. అగో జల్దే వచ్చినావు. మందు బత్తాలు దొరికినాయా? మందు బత్తాలు లేవు, మందు బత్తాలు లేవు. ఆడ లైన్ కొద్ది పెద్దగా ఉన్నదా, పొద్దున పోయినా అయిపో. నేను పోయేసరికి బత్తాలు అయిపోయినాయి అన్నాడు. ఆ బుక్ లైన్లో పెట్టేసిన, ఇలా నైట్ వస్తాయట, అత్తే రేపు పొద్దున వచ్చి తీసుకోమని చెప్పాడు. పొద్దున్న పోయి తీసుకోవాలి. ఇక మరి సేట్ అడిగినా? షాప్ దగ్గర పోయినే, షాప్ బంద్ అయి ఉన్నది. సేటుకు ఫోన్ చేస్తే అలా పొడది ఫంక్షన్ ఉందాడ, చెవులు ముక్కులు కుట్టించేది. నైట్లో వస్తాడట, తెల్లారొచ్చి తీసుకోమన్నాడు. ఇక రేపు పొద్దున పోయి ఆ మందు బత్తాలున్న 5 మందు తీసుకొని అటు నుంచి అడే పోయి మందు కొట్టేస్తా. సరే రేపు తీసుకున్నావు కానీ కాదు ఇట్లు కట్టుకొచ్చుకోపో. తినేవు, టైం చూడు 4 అవుతుంది. సరే తింటా కానీ ఫోన్ తీసుకురాబో, చెల్లెకు ఫోన్ చేయాలి. సరే తీసుకొస్తా. నందిని, ఫోన్ వస్తాను చూడు. హలో అన్నయ్య, మంచిగా ఉన్నారా? వదిన మంచిగా ఉందా? చెల్ల మంచిగున్నారా? వదిన కూడా మంచిగానే ఉంది, పక్కనే ఉంది. నువ్వు బాగా మంచిగున్నారా? మంచిగా ఉన్నా అన్నయ్య. ఏం చేస్తారు? ఏం లేదురా, నువ్వు ఇప్పుడే పొలం కాడికి వేసిన, నేను ఇట్లా కూర్చున్నా. ఇదేరా దీపావళి పండగ వస్తాను కదా, నేనే వద్దాం అనుకున్నా, తీసుకొద్దాం అనుకున్నా. అదే పొలం పనులు తీరుతలేవురా, అందుకే ఫోన్ చేసిన. ఇప్పుడు రాకుండా ఇంతకు ముందే నువ్వు బాగా అడిగేది, ఏమయ్యా రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. అదే పొలం కాడికి పోయినావు కావచ్చు, వచ్చినాక చేస్తావు కావచ్చు అని అనుకుంటాను. అంతలోపు నువ్వు ఫోన్ చేసావు. అట్లా కాదు, ఎప్పుడు నేనే వచ్చి తీసుకొచ్చేటోని. పొలం పనులు తీరాక సరే అప్పుడు వీలైతలేదా? సరే చెల్ల, ఒకసారి బాగా ఫోన్ ఇస్తున్నానయ్యా. బావా నమస్తే, మంచిగా ఉన్నావా? నమస్తే బాబా. అంత మంచిదే బాబా. అయితే బావా ప్రతిసారి నేనే వచ్చి తీసుకొచ్చేటోని. సరే పొలం పనులు బాగున్నాయి బావా, సరే వచ్చే వీల్లేదు. చెల్లెని తీసుకొని నువ్వు రావా మనకి? అదేం లేదు బాబా, నాకు కూడా రేపటి నుండి పండగ సెలవులు ఇచ్చినాయి. నువ్వు ఫోన్ చేసినా ఫోన్ చేయకపోయినా నీ చెల్లెని తీసుకొని వచ్చాను బాబా. సరే బాబా, నీ చెల్లెకి ఇస్తాను.
సరే బావ చెల్లె బావకి చెప్పిండ్రా రేపు బావని తీసుకుంటా సరే అన్నయ్య. సరే చెల్లె సరే ఉంటానా మరి రేపు ఎవరికి పోదాం? రేపు పొద్దున పని నాకు రేపు అత్త అన్నలే సరే కానీ ఆగలేదబ్బా అన్నం పెట్టారు ఏమైంది టిఫిన్ పెట్టినా లేదా మళ్ళీ ఆనవాళ్ళకు వారం రోజుల తర్వాత ఇవాళ 2 రోజులు తీసుకురా టిఫిన్ పెడతారా అత్తాన్ని ఆగలేవు చేతను ఉండగా నాకు ఏమైనా 4 చేతులు ఉన్నాయా? మరి మళ్ళీ మందు కూడా రావాలి వర్షం పడ్డా తిట్టుండే చెప్పు నేను పోయేస్తా సరే. వదినా వదినా మంచిగా అన్నయ్య కాలు పెట్టుకున్నాడు
బాగా పెట్టుకోయే. ఆయన అన్నయ్య పొలానికి మందు కొట్టత్తా అని వేండు, లేకుంటే ఆయనే వచ్చేటోడు మిమ్మల్ని తీసుకురానికి. ఇంకా భాగ్యక్క మంచిగా అయింది అవదిన. ఆనాడు మా ఫోన్ చేసినప్పుడు పానం మంచిగా లేదన్న, ఇప్పుడు తీరైందా? ఇప్పుడు ఒక తీరైంది వదిన. అన్నయ్య మీరిద్దరు మాట్లాడుకుంటుంది, లోపలికి పోయి నేను తీసుకెళ్తా. బావా ఇలా ఎప్పుడు వచ్చిందా? మంచిగా ఉన్నావా? బాగానా? సూపర్ బావ, మీరు ఉన్నారా? మంచిగా అత్తమ్మ మామ అందరూ ఉన్నారా? లేటే కదా ఇంతకుముందు వచ్చి మరి ఫోన్ అనే చేయలేదు. అది ఇప్పుడే వచ్చాక మాతో మాట్లాడతాను. ఈ ఎండకెళ్ళి మరి కాదు మోడల్ తీసుకొస్తే అయిపో కదా. అదే నానమ్మ వాళ్ళ ఇంటికి పోయింది అన్నయ్య. బాగా ఈసారి పొలం ఎట్లున్నాను బావ? ఏం పొలమో ఏమో బావ, పైసలు లెక్కనే ఉన్నది, ఎర్ర ఉన్నది, పురుగు పట్టింది. ఈ కాయకులో దొరుకుతాయి, మన బత్తలు దొరుకుతాయి, మన బత్తలు దొరుకుతాయి, కాయకులో దొరుకుతాయి. అందుకోసైతాను బావ, ఎట్లనో ఏమో అంత దేవుని మీద బాగా వేసింది. మన అయితే ఏమిటొచ్చినావు బావ? ఏ మందైతే కొట్టేసినా బావా. ఇలా తినడానికి ఏమైనా అడిగినావా, లేకపోతే ఇక్కడ ముచ్చట్లు పెడతానావా? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన దూరం నుంచి. అయ్యో ఆగలేవు, మొత్తానికి ఆగలేదా? వాళ్ళు ఇప్పుడే వచ్చలేదు, వాళ్ళతో ముచ్చట పెడతాను, 10 నిమిషాలలో చెప్తా. ఆగండి మేము ఇప్పుడే వచ్చినాం కదా, 15 సరేనా ఫోన్ అయితే సేపు. సరే బావ, నువ్వు మందు కొట్టేసినావు కదా, ప్లాన్ చేసినావు. సరే బావా, సరే ఇలా లోపల వస్తున్నాం బావా, లోపల ఉంది తానే. సరేనా? సరే ఉన్నారా? చెల్లా ఇంక ఈ పొలంగా పోయేస్తా, ఈ పొలంగా పోయేస్తాను నేను. సరే అన్నయ్య. సరే అండి. బావా ఈ పొలంగా పోయేస్తా, ఎందుకు బావ? నిన్న మందు కొట్టాం కదా, ఒకసారి చూసేస్తా. సరే బావ, నువ్వు నడుచుకుంటే ఏం పోతావు బావ? మన బయట ఉన్నాయి కదా, ఇంటర్ నడుచుకోదా? ఏకి ఎండకు నువ్వెందుకు బావా, రెస్ట్ తీసుకో, నేను పోయేస్తా. నేను ఒక్కడి నుండి ఏం చేయాలి బావ? సరే మరి నువ్వు కూడా పొలం చూసినట్టు ఉంటది కదా, నేను తప్పేస్తా. ఇదే బావ మన పొలం, అక్కడ చూస్తారా మన టేక్ చెట్లు, ఆ టేక్ చెట్ల దాకా లాస్ట్ వరకు అంతా మనదే. ఇటంతా ఎప్పటి దాకా మనదే బావ. ఇటు మన చిన్న పత్తి నిన్న మందు కొడితే ఇక కొంచెం ఒక్క తీరైంది బావా. ఏం మంచిగా కూడా ఏమో బావా, ఉన్నదాకా వర్షాలు పడి అంత అంగనైంది, మందు కొట్టలేదు, ఏం కొట్టలేదు, నిన్ననే కొట్టినా. ఇక నీళ్ళు అయితే ఇలా వస్తున్నాయి. ఇది బావ మనది, ఇక్కడ దాకా ఇది అంతే, ఇగో అంతా మనది బావ. ఈ చుట్టూ మొత్తం మంచిగా ఉన్నది. ఈసారి ఆ దేవుందా మరి, ఈసారి అన్న పంట చేతి కట్టి మీకు లాభం వస్తే పోయిన డబ్బులన్నా మొత్తం ముట్టాయని చూస్తానా. లక్షలో మోటార్ కూడా వేసినట్టున్నది మన పక్క వాళ్ళే బావ. అక్కడ చూసేద్దా. సరే బావ. అంతా ఒంటరిగా
బాగుంటుంది చాలా అంత ఫిట్ అవుతుంది. ఇది బావ మన పొలం ఇట్లా అయితే ఉన్నది. ఎండ బాగా కొడుతుంది, పానం అంతా అత్తి పిచ్చి అవుతుంది. ఇంకా చెట్టు కింద పోదాం బాబా. నేను చెప్పినా కదా బావా ఇంటికానే ఉండి రెస్ట్ తీసుకో అని, నువ్వే అత్తివి. ఏం కాదు బాబా, ఇలా చూడు మళ్ళీ ఎండ ఎక్కువ ఉండే. మెల్లరా బావా మెల్లరా. ఓకే బాబా. జారుతుంది మొత్తం ఇదంతా గడ్డి చెట్టు. కూర్చో బావా, ఎండ ఎట్లా కొడుతుందో. కూర్చో బావా. చల్లగా ఉన్నది. మొన్నటి దాకేమో ఎండలు కొట్టినాయి. చెప్తున్నావా మరి ఇంటికి రెస్ట్ తీసుకోమని. బావా పొలాల్లో స్వచ్ఛమైన గాలి వస్తుంది, వాతావరణం బాగుంది బావా. అందుకే బావా పల్లెటూరు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అదే మా సిటీ వాళ్ళు అయితే బుయ్యి బుయ్యి అని బల్ల సప్పుళ్ళు, వాటి పొగ, రోడ్ల పైన తిండ్లు తిని కలుషితమైన గాలి పీల్చి అడ్డమైన రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు బావా. బావా మేము ఈ వాతావరణానికి అలవాటు పడున్నాం కాబట్టి మీ సిటీలో మేము ఉండలేం బావా. అయినా మీకేంది బావా, ప్రభుత్వం మీ భూములకు రైతు బంధు ఇస్తుంది, పంటలకు రైతు బీమా ఇస్తుంది, పంటలు పండించడానికి పంట రుణం ఇస్తుంది, ఎరువులు ఇస్తుంది. పండిన పంటను ప్రభుత్వమే కొంటుంది. ఒకవేళ వాన కారణంగా పంటలు మునిగిపోతే పంట నష్టం ఇస్తుంది. అదే మేమైతే పొద్దున్నే 6 గంటలకు లేచి త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి పోవాలి. ఒక 10 నిమిషాలు లేట్ అయితే అంతే సంగతి బావా. ఆఫీస్లో పొద్దంతా పనిచేసి బైక్ మీద ట్రాఫిక్లో ఇంటికి వచ్చి తిని పడుకునే వరకు రాత్రి 11 అవుతుంది బావా. మీ పనే బెటర్ బావా. ఏంది బావా మా పని బెటరా? ఎండనక వాననక రేయనక పగలనక రైతు రక్తాన్ని చెమటగా మార్చి సేద్యం చేస్తే మనం తినే బుక్కెడు బువ్వ మన నోటి దాకా వస్తుంది. నీకు తెలుసా బావా విషయం? 4 రోజులు కూడా మీరు ఈ వ్యవసాయం చేయలేరు బావా. ఏమవుతాయి బావా ప్రభుత్వం నుంచి? అవి వచ్చినా కూడా సరిపోవు. అచ్చటి సరిపోక భార్య బిడ్డల మీద ఉన్న నగలు కుదబెట్టి మరి ఈ వ్యవసాయం మొదలు పెడతాం బావా. మధ్యలో పైసలు లేక చెడు దగ్గర పోయి అప్పడుకుని మరి ఆ మందులు తీసుకొచ్చి వ్యవసాయంకే పెడతాం బావా. అయినా నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతున్నా బావా. మద్యం అమ్మేది ప్రభుత్వమే, రైతులకు మందులు అమ్మేది ప్రభుత్వమే. మద్యం దొరికినంత అలకగా రైతులకు మందులు ఎందుకు దొరుకుతలేవు బావా? కల్తీ మద్యం దాగి ఒకటి సత్తే అని శవాన్ని రోడ్డు మీద వేసి ధర్నాలు చేస్తారు. ఒక రైతు మందు బత్తాలు దొరకక లైన్లో నిల్చుని చస్తే ఎవడు పట్టించుకోడు ఎందుకు బావా? ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన కొడుకు పెద్ద చదువుకొని పెద్ద జాబులు చేస్తూ మంచి సెటిల్ అయి ఉండాలని కోరుకుంటారు బావా. కానీ ఒక రైతు మాత్రమే తన కొడుకును వ్యవసాయం చేయాలని కోరుకోడు. ఎందుకో తెలుసా బావా? వ్యవసాయం అనేది అంత ఈజీ కాదు. అయినా వ్యవసాయం చేస్తే మాకు ఏం మిగులుతుంది బావా? ఏమైనా లక్షలు మిగులుతాయి అనుకుంటున్నావా? వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి ట్రాక్టర్కు, నారుకు, నాటుకు, కలుపుకు, పై మందుకు, కింది మందుకు, పంట చేతికొచ్చిన తర్వాత వర్షం తీసుకుపోవడానికి ట్రాక్టర్కు, బియ్యం పట్టినందుకు మిల్లుకు, ఇట్లా వాళ్ళకి ఇలా ఇచ్చుకుంటూ 4 నెలలు కష్టపడితే మాకు మిగిలేది ఏంది బావా? ఇదంతా పంట వెళ్తే బావా. ఒకవేళ పంట వెళ్ళలేదనుకో, అదే పొలం గట్టు మీద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య. ఇంతటితో అయిపోయింది అనుకున్నావా బావా? ఆ రైతు చేసిన అప్పు ఆ రైతు కుటుంబం మీద పడుతుంది. అయినా బావా రాజు పాలించాలి, రైతు పండించాలి. రైతే రాజు, రైతు దేశానికి వెన్నుముక. ఇలాంటివి రాసుకోవడానికి బాగుంటాయి బావా, కానీ నిజానికి రైతు రాజు కాలేదు. ఇప్పుడు చెప్పు బావా, అసలైన కష్టం శ్రమ మాదా, ఏసీలో చెమట పట్టకుండా కూర్చుని పనిచేసే మీద? సారీ బావా, మీరు చేసే పని వెనకాల ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఉంటాయని నాకు తెలియదు బావా. అయ్యో బావా అట్లా కాదు, నువ్వు ఇవన్నీ అన్నవన్నీ నేను చెప్పిన. మా రైతుల కష్టాలు ఎప్పుడు ఉండేటివే. పొద్దుతుంది బా, చెల్ల కూడా ఎదురు చూస్తుంది. బాబా వెళ్దాం. చెల్లతో పని చేపిస్తాను, అది లేకలేకతే అదేం లేదన్నయ్య, నేనే నువ్వు దాన్ని ఎంత తీసుకురా చెల్లె పోయే. నువ్వు పోయి బాగున్నా నాకు అన్నం అనుకో. గోదాముడు అయిపోయినట్టే, ఆగిపోయి చెప్తా. సారీ అండి అన్నం కింద ఉంది.
కింద పడ్డామండి. అన్నం కింద పడితే ఇది అన్నం కాదు. మీ అన్న లాంటి రైతులు ఎంతో మంది కష్టపడి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి సేద్యం చేస్తే ఈ అన్నం మనం నోటి దాకా వచ్చింది. అన్నాన్ని వృధా చేయాలి. తిను బాబు, చూస్తాను. అక్క చూస్తాను. తిను తిను బాబు, తిను.